ఫ్యామిలీ ఏం చేయబోతోంది? పార్టీ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నదనే సమాచారంతో ముందుగానే ప్లాన్ బికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ వెనుక అసలు వ్యూహం ఏంటి? భేటీలో సయోధ్య కోసం మాట్లాడారా, లేక తమ దారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇచ్చారా? భట్టి భేటీ తర్వాతే కొండా మురళి ప్లాన్ బి వ్యాఖ్యలు చేయటం వెనుక కారణం ఏంటి? రాష్ట్ర కాంగ్రెస్ లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ మరింత హీట్ పెంచుతోంది. మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భేటీ ఎందుకు జరిగింది? సయోధ్య కోసం వచ్చారా, లేక పార్టీ అధిష్టానానికి ఏదైనా సందేశం ఇచ్చేందుక? భేటీ అనంతరం కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. తన కూతురు సుస్మితా పటేల్ ప్లాన్ బికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పడంతో అసలు ఆ ప్లాన్ బి ఏంటన్నదే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నావు, మాట్లాడినావు, వచ్చినావు, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. అది ప్లాన్ ఏరా, అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న? మంత్రి కొండా సురేఖపై పార్టీ కఠిన చర్యలకు సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో కొండా మురళి ప్లాన్ బి అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక వ్యూహమేంటన్న చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా కొండా ఫ్యామిలీపై పార్టీ నేతల విమర్శలు, మరోవైపు క్రమశిక్షణ కమిటీ సిఫారసులు, ఈ పరిణామాలన్నింటి మధ్య ఇక తాడో పేడో తేల్చుకునేందుకు కొండా కుటుంబం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని, తమ దారి తాము చూసుకుంటామని కొండా మురళి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక ఈ పరిణామాల నేపథ్యంలోనే భట్టి విక్రమార్క హుటాహుటిన బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారన్న చర్చ కూడా జరుగుతోంది. కొండా మురళితో జరిగిన భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ఖర్గేకు వివరించి పార్టీ నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే అసలు కథ ఇప్పుడు ఇక్కడే మొదలవుతోంది. కొండా ఫ్యామిలీ చెప్తున్న ప్లాన్ బి ఏంటి? పార్టీ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడకుండా తామే ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారా, లేక కాంగ్రెస్ కఠిన చర్యలు తీసుకుంటే మరో పార్టీలో చేరేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారా, లేదంటే రాజకీయంగా మరో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఎదురు చూస్తున్న వేళ కొండా ఫ్యామిలీ కూడా ప్లాన్ బికి సిద్ధమైందన్న సంకేతాలు ఇవ్వడం మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈ పొలిటికల్ పంచాయతీకి ఎవరు ముందుగా తెరదించుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.